గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మైసెల్ఫ్ మురళీకృష్ణ, సీనియర్ వెల్నెస్ కోచ్. సో గత 12 to 13 ఇయర్స్గా నా ప్రొఫెషన్ ఏంటంటే నేను వెల్నెస్ ట్రైనింగ్స్ ఇస్తుంటాను. సో ఈరోజు మనందరికీ తెలిసింది ఏంటంటే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ మంచిది కాదని, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని, సో దాంట్లో ఎటువంటి మినరల్స్ లేవని మనం సైంటిఫిక్గా ఎక్కువగా చెక్ చేయకపోయినా తరచూ వింటూ ఉన్నాం. ఇప్పుడు యాక్చువల్గా తెలుసుకోవాల్సిందంటే మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్లో 70% వాటర్ ఉంది. సో ముందు ప్రాబ్లం ఎందువల్ల వస్తుందంటే మనం తాగే వాటర్ ఏంటంటే మనం ఎప్పుడు చెక్ చేయట్లేదు. సో ఈరోజు మనం ఒకసారి సైంటిఫిక్గా చెక్ చేద్దాం. ఇక్కడ మన ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఉంది. సో ఏదైతే మనం రెగ్యులర్గా తీసుకునే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఉందో, సో దీన్ని ఒకసారి మనం చెక్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కెంగన్ వాటర్ కూడా ఉంది. సో ఇందులో మనం సైంటిఫిక్గా చెక్ చేసుకుంటే ఇప్పుడు ఈ డివైస్ నుంచి వచ్చే వాటర్ కెంగన్ వాటర్ మనం 2 గ్లాసెస్లో తీసుకున్నాం. ఒకటి కెంగన్ వాటర్, అనదర్ వన్ ఈజ్ ఆర్ఓ వాటర్. రెగ్యులర్గా మనం తాగే వాటర్ పిహెచ్ వాల్యూస్ మనం ఎవరు కూడా చెక్ చేయట్లేదు. ఈ వాటర్ పిహెచ్ వాల్యూస్ ఎంత ఉండాలంటే అబౌవ్ 7 pH ఉండాలి. అకార్డింగ్ టు దిస్ చార్ట్ ఒకసారి మనం చెక్ చేసుకుంటే మనం తాగే వాటర్ పిహెచ్ వాల్యూస్ ఏ కలర్కి మ్యాచ్ అవుతుందంటే నెంబర్ 3 to 4కి మ్యాచ్ అవుతుంది. అంటే ఇది ఎసిడిక్, చాలా హార్మ్ఫుల్ అని మనకు తెలుసు. అట్ ద సేమ్ టైం ఈ డివైస్ నుంచి వచ్చిన కెంగన్ వాటర్ ఏదో ఉందో ఈ వాటర్లో కూడా ఒకసారి 3 డ్రాప్స్ తీసుకున్నాం. సో తీసుకుంటే ఇది ఎంత ఉంది సార్? డివైస్ నుంచి వచ్చే కెంగన్ వాటర్ ఏ జోన్ ఉందంటే ఇది ఆల్కలైన్ జోన్ ఉంది. మనం తాగే వాటర్ ఆల్కలైన్ జోన్ ఉంటే ఏమొస్తుందంటే మన బాడీ హెల్తీగా ఉండడానికి బాగా సపోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హెల్త్ ఇష్యూస్ మనం కాపాడుకోవచ్చు. మీరు మీ ఇంట్లో ఉండే మీరు తాగే వాటర్ని చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.